సూపర్ స్టార్ కృష్ణ గారితో పోలిస్తే మహేష్ బాబు కొన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేడు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకప్పుడు వరుస సినిమాలు చేయటంలో చాలా బిజీగా ఉండేవారు. అలాగే ఆయన చేసిన ప్రతి సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చడంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ముందు వరుసలో అయితే ఉండేవాడు. తన అభిమానులకు ఏదైతే కావాలో తెలుసుకొని అలాంటి పాత్రలు చేసి వాళ్ళని మెప్పిస్తూ ఉండేవారు కృష్ణ గారు. ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అయితే అందుకుంటూ వచ్చాయి. అయితే కృష్ణ గారు నటన పరంగా ఒక క్యారెక్టర్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ నటిస్తూ మెప్పిస్తూ అయితే ఉండేవారు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి టైంలోనే మహేష్ బాబు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అయితే అందుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ కృష్ణ గారితో పోలిస్తే మహేష్ బాబు కొన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ లేరు. ఎందుకంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్ని తీసుకొని దానికోసం ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనేవారు. అలాగే మహేష్ బాబు గారు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నప్పటికీ సినిమాని తొందరగా కంప్లీట్ చేయడం అన్న విషయంలో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే వస్తూ ఉన్నారు. కృష్ణ గారు ఈ విషయంలో సినిమాను అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేసేవారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు అనే జోకులు వేసుకునే స్థాయికి మహేష్ బాబు సినిమా వెళ్ళిందంటే ఆయన సినిమాను ఎంత లేట్ గా చేస్తున్నారో ఈ విషయం చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకే కృష్ణ గారు ఎలాగైతే చాలా షార్ప్ గా ఉండి సినిమాలు ఫాస్ట్ గా చేసేవాడో మహేష్ బాబులో ఆ షార్ప్నెస్ తగ్గిందనే విమర్శలు కృష్ణ గారి ఫ్యాన్స్ నుండి అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది గైస్, మరి కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబును విమర్శించడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరో అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.